ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు. అయితే స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. కొండపై భక్తులను తీసుకెళ్లడానికి సరిపడా బస్సులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కిక్కిరిసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కొండపైకి ఉచిత బస్సులు నడిపించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. భక్తులు సరిపడా బస్సులు లేక ఏర్పాటు చేయాలంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకైతే తప్పని తిప్పలని చెప్పుకోవచ్చు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థాన అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఉచిత బస్సులు నడిపించడంలో అధికారులు తీవ్ర స్థాయిలో అయితే విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సరైన బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. సో వేసవి సెలవులు ముగించడంతో యాదాద్రి భువనగిరి జిల్లాకైతే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తున్నారు. కనీస సౌకర్యం వాళ్ళు బస్సులు కొండపైకి ఎక్కడానికి కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యాదాద్రి క్షేత్ర పరిసర క్షేత్రం అయితే భక్త జనాలతో ఆదివారం కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఆలయ అష్టభుజి మండపం ప్రకారంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నరసింహ హోమం ఏదైతే ఉందో ఈ హోమానికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య కళ్యాణ కృతులతో భక్తులు దంపతులు అయితే పాల్గొన్నారు. మొక్కులు తీర్చుకోవడంలో అదేవిధంగా వేసవి సెలవు మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేసవి సెలవులు ముగియడంతో ఎక్కువ శాతంలో అయితే దేవస్థానానికి భక్తులు రావడంతో అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. కనీసం ఆలయ అధికారులు భక్తులకు సరైన సౌకర్యాలు అందించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కనీసం భక్తులు పైన ఉండడానికి కానీ చలివేంద్రాలు కానీ వాళ్ళు నిలబడడానికి కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లలో అయితే వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 2 గంటల నుంచి 3 గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వివిధ విభాగాల ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం ఈ ఒక్కరోజు శనివారం నుండి ఈ రోజు వరకు అయితే 62,55,860 నిత్యాదాయం అయితే సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కరరావు అయితే తెలిపారు. మొత్తంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అయితే కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆలయం కొండపైకి ఎక్కడానికి కింద నుండి కొండపైకి ఎక్కడానికి కనీసం బస్సు సౌకర్యాలు లేవని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్.